పెళ్లి సంబంధాలను చూసే తెలుగు మ్యాట్రిమోనీ షాదీ.com వేదికల ద్వారా మహిళలను మోసం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు నిత్య పెళ్లికొడుకు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. రాష్ట్రేతరంగా పలు ప్రాంతాల్లో పలువురు ఒంటరి వితంతువుల మహిళలను రెండవ పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి ముందు పూజల పేరుతో బంగారు నగలతో ఉడాయించడం ఇతని నైజం. నిందితుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్న తరుణంలో విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు 3 టౌన్ పోలీసులు అతన్ని శనివారం స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 75 లక్షల విలువగల బంగారు నగలు, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ టీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల మన రాజమండ్రి 3 టౌన్ పరిధిలో గడిచిన 9 నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే, ఇతనికి భార్య చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com, తెలుగు మ్యాట్రిమోని, ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు, అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను, మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని రండి అని చెప్పి అలా చేయటం. అలానే గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గరికి తీసుకురావడం. ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చీట్ చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంని లీడ్ చేసిన 3 టౌన్ సిఐ గారు, అలానే ఎస్ఐ, మిగిలిన సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాము. మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే, మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని యొక్క పూర్వాపరాలు, యాంటీసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 340 గ్రాములు అండి ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. టోటల్ రికవర్ ఇంటాక్ట్. ఎవరు లేరండి. ఇతను గోవాలో గతంలో బార్ టెండర్గా పనిచేసేవాడని చెప్పి తెలిసింది. అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి, జల్సాలకి, బెట్టింగ్లకి, వీటికి అలవాటు పడి ఇలా చీటింగ్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఇతని మీద వెరిఫై చేసినట్టయితే గతంలో కూడా ఇతని మీద పలు స్టేషన్లో 8 రకాల కేసులు ఉన్నాయి. చిత్తూరు, గంగవరం, చిత్తూరు జిల్లా, అలిపిరి, చిత్తూరు జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, పలమనేరు, చిక్బల్లాపూర్, కర్ణాటక చీటింగ్ కేసెస్ ఉన్నాయి. అలానే ఒక 302, 304B మర్డర్ కేసు ఒకటి ఉంది. అంటే వైఫ్ చనిపోయింది, వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఒకటి ట్రయల్లో ఉంది. పోక్సో కేసు ఒకటి ఉంది. చీటింగ్ కేసెస్ 5 ఉన్నాయి. రాబరీ ఒకటి ఉంది. అలానే NBW కూడా ఒకటి పెండింగ్ ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి కర్ణాటక కేసులో పెండింగ్ ఉంది. ఇతను మోస్ట్ వాంటెడ్.
ఇతని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫైల్స్ ఎవరైతే మ్యారేజ్కి సంబంధించిన ప్రొఫైల్స్ మ్యాట్రిమోనీలో పెట్టుకుంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రీడీనెస్ అనేది మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇతను రోల్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అన్ని వేసుకొని సూపర్ రిచ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాడు అనమాట. వితంతు మహిళల్ని ఎవరైతే సింగిల్ విడోస్ ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ టార్గెటెడ్ విక్టిమ్స్. ఇతని మీద ఒక రౌడీ షీట్ కూడా పెండింగ్ ఉంది. పలమనేరు పిఎస్ చిత్తూరు జిల్లాలో ఒక రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉంది. సో ఈ కేసులో అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించిన మా టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.